మాజీ మంత్రి హరీష్ రావు వరద ముప్పుకు గురైన ప్రాంతంలో పర్యటించనున్నారు. మొదటగా సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి చేరుకోనున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా వరద బాధిత ప్రాంతాలను మాజీ మంత్రులు పరిశీలించనున్నారు. అనంతరం ఖమ్మం ప్రాంతంలో పర్యటనకు బయలుదేరనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఖమ్మం పట్టణంలో వరద బాధితులను హరీష్ రావు పరామర్శించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పరమేష్, చెప్పండి, వరద ముప్పుకు గురైన ప్రాంతంలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి పర్యటించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట జిల్లాలో కోదాడ నియోజకవర్గం సంబంధించినటువంటి నడిగూడెం ఏదైతే రామచంద్రపురం సంబంధించినటువంటి సాగర్ ఎడవ కాల్మకైతే గండిపడి దాదాపుగా 500 ఎకరాల పంట నష్టం కూడా కావడం జరిగింది. అయితే ఈ ప్రాంతాన్ని ఈ రోజు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఇద్దరు కూడా మంత్రులు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి ఉదయం 9 గంటలకే సూర్యాపేటకు మాజీ మంత్రి చేరుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయంలో జగదీష్ రెడ్డితో పాటు ఆయన బయలుదేరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలించనున్నారు. ఏదైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువకైతే ఈ కాలువ ద్వారానే ఏదైతే పంట పొలాలకైతే వాటర్ అందించనున్నారు. ఏదైతే 2 రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు కూడా ఉప్పొంగడం జరిగింది. నాగార్జున సాగర్ కూడా భారీగా ఎగువ నుండి వాటర్ వస్తుండడంతో అయితే 26 గేట్లకి ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. అదే క్రమంలో లెఫ్ట్ రైట్ కెనాల్ కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఈ రైట్ కెనాల్ కు ఈ నడిగూడెం దగ్గర అయితే గండిపడడంతో ఒక్కసారిగా భారీగా వరద వస్తుండడంతో అయితే దాదాపుగా 500 ఎకరాల పంట నష్టం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ దిగువన ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈ నీరు చేరుకోవడంతో అప్రమత్తమైనటువంటి అధికారులు అయితే వెంటనే ఈ కాలువకు సంబంధించినటువంటి నీటిని కూడా నిలిపివేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఏదైతే యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పేసి ఏదైతే స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న దీన్ని పరిశీలించడం జరిగింది. అధికారులకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఇద్దరు మంత్రులు హరీష్ రావు, ఇటు జగదీష్ రెడ్డి కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఇక్కడ నుండి ఖమ్మం వెళ్లి ఖమ్మంలో ఉన్నటువంటి వరద ప్రాంత బాధితులను కూడా పరిశీలించనున్నారు. ఓకే, రైట్ పరమేష్, థ్యాంక్ యూ.